దేశాపేటలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, 501 కలశాలతో క్షీరాభిషేకం మరియు 24 గంటల ఏకనామ స్మరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఈరోజు గురు పౌర్ణమి వేడుకలో జరుగుతూ ఉన్నాయి. ఈ గుడి నిర్మాణం జరిగి 11 సంవత్సరాలు అయిపోయినందున బాగా పెద్ద ఎత్తున వర్షము ఉన్నా కూడా జనాలు వర్షాన్ని లెక్క చేయకుండా జనసాంద్రాన్ని వదిలేసి జనసాంద్రత అయిపోయింది. నిజంగా ఇక్కడ తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ ఇది అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇంత పెద్ద హాలు 145 పొడుగు 50 ఇంటూ 145తో ఇంత హాల్ ఎక్కడ మన వరంగల్ కాదు, తెలంగాణలో కాదు, దిల్సుఖ్నగర్ కాదు, ఎక్కడా లేదు. ఇక్కడ మనకు ఈ దేశాయిపేటలో ఇవాళ ఇంత పెద్ద జనాలు తరలి వచ్చి ఈ గురు పౌర్ణమి వేడుకలకు అందరూ సహాయ సహకారాలు అందించినారు. దేశాపేటలో 11 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద హాల్ బాబా గుడి నిర్మించ జరిగింది. ఇంత 5,000 స్క్వేర్ ఫీట్లో ఒకటే హాల్ ఎక్కడ లేదు, ఏ బాబా గుడి కూడా. తర్వాత ఈ దేశాపేట బాబా గుడి ప్రత్యేకత ఏంటంటే ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకున్న కోరికలను తీరుతున్నాయి. ఎంతోమంది కూడా అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బాబాకు చాలా పవిత్రత ఉంది. ఎంతోమంది కోరికలు నెరవేరుతున్నాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బాబా గుడి ఇవాళ గురి పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 24 గంటల ఏకనామం పెట్టడం జరుగుతుంది. ఏ గుళ్ళో లేని ప్రత్యేకత. దాని గురించి నిర్విరామంగా ఓం సాయి శ్రీ జయ సాయి ఏకనామం మాత్రం ఎక్కడ ఏ గుళ్ళో ఉండదు. అది ఇక్కడ గుడి ప్రత్యేకత. కాబట్టి భక్తులు చాలా ఆనందంతో ఉన్నారని మరీ వేడుకుంటాం. జై సాయిరామ్. దేశాపేటలోని ఈ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం కాగడహారతితో మొదలై నగర సంకీర్తనతో మొదలై తర్వాత కాగడహారతి, తర్వాత బాబాకి 501 కలశంతో ఈరోజు అభిషేకించడం జరిగింది. ప్రతిసారి కూడా మేము 500-1000 కలశాలతోటి భక్తులతోటి 1,500 మంది భక్తులు ఇవాళ బాబాకు అభిషేకించడం జరిగింది. ప్రతి గురువారం కూడా ఇలాగే జరిగింది. పొద్దున్న నుంచి వర్షం ఉన్నా కూడా భక్తులు వర్షాన్ని లెక్క చేయకుండా కూడా తండోపతండాలుగా తరలివచ్చి ఈరోజు ఈ గురు పౌర్ణమిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.